నమస్తే నేను చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. ఎగ్జిట్ పోల్స్, బెట్టింగ్ రాయిళ్లు జాగ్రత్త. తెదేపాతో కుమ్మకైన ఈసీ నిర్ణయం వెనక్కి. అచ్చెన్న వర్సెస్ ధర్మాన, వన్ సైడ్ వార్. మాజీ మంత్రుల జాతకం అలా. రేవంత్లా బాబు జగన్ ఎప్పుడైనా చేశారా? దేశంలో రేపు చివరి దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4న వచ్చే ఫలితాల కంటే ముందుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రానున్నాయి. దీంతో బెట్టింగ్ రాయుళ్ల దృష్టి అంతా ఎగ్జిట్ పోల్స్పై పడింది. ఎందుకంటే ఎన్నికల అనంతరం నడిచే బెట్టింగ్ల కంటే ఎగ్జిట్ పోల్స్ తర్వాత నడిచే బెట్టింగ్లు ఒక ఎత్తు. వాటిని చూసే బెట్టింగ్ వేసేవారు బాగా మోసపోయేది. అందుకే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత స్టాక్ మార్కెట్ లెక్కలు కూడా మారుతుంటాయి. మరి ముఖ్యంగా దేశం మొత్తం జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు అయితే, తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు. తెలంగాణలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఒక ఎంపీ సీట్ అయినా గెలుస్తుందా, కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఎన్నెన్ని సీట్లు వస్తాయి అంటూ బెట్టింగ్లు కాస్తున్నట్టు వినపడుతోంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా రాకపోతే ప్రతిపక్ష పాత్రను బీజేపీ ఆక్రమించే అవకాశం లేకపోలేదు. ఇంకా ఏపీలో అయితే రాజకీయాలు పీక్ స్టేజ్లో ఉన్నాయి. నువ్వా నేనా అన్నట్లు ఎన్నికలు జరిగాయి. అదే రీతిలో ఎన్నికల అనంతరం కూడా ఫలితాలపై ఆశలు పెట్టుకున్నారు. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారా? గెలిస్తే మెజారిటీ ఎంత? లోకేష్ గెలిస్తే మెజారిటీ ఎంత? చంద్రబాబు, జగన్, పవన్ వీరిలో ఎవరి మెజారిటీ ఎక్కువ ఉంటుంది? వైసీపీ గెలిచే స్థానాలెన్ని, టీడీపీ గెలిచే స్థానాలెన్ని అంటూ విపరీతంగా బెట్టింగ్లు జరిగినట్లు వార్తలు వచ్చాయి. అలాగే ఒక పార్టీ అధినేత ఏమో గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ ప్రమాణ స్వీకారం డేట్, టైం కూడా ఫిక్స్ చేసుకుంటే, మరో పార్టీ అధినేత ఈసారి ఊహించిన విధంగా ఫలితాలు రాబోతున్నాయన్నారు. దీంతో తమ పార్టీ అభిమానులు నాయకుల మాటలతో విపరీతంగా బెట్టింగ్ వేశారు. దానితో పాటు రోజుకొక పేరుతో సోషల్ మీడియాలో సర్వే వదులుతూ ఇరు పార్టీ అభిమానులను డైలమాలో నెట్టేశారు. దీంతో నాయకుల మాటలను, ఆ సర్వేలను నమ్మని వర్గం మాత్రం ఎగ్జిట్ పోల్స్ను బేస్ చేసుకుని బెట్టింగ్లు కాయడానికి సిద్ధమవుతోంది. కానీ ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమవుతాయి అనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. దేశ మీడియా మొదలుకుని లోకల్ మీడియాతో సహా అన్ని రెండు వర్గాలుగా విడిపోయి ఏదో ఒక పార్టీ చేతిలో చిక్కుకున్నాయి. దీంతో వారు తమ అభిమాన పార్టీకి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తారా అంటే చెప్పలేం. ఇటీవలే కొన్ని ఎగ్జిట్ ఫలితాలు ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు ఉదాహరణ. ఎగ్జిట్ పోల్స్ తర్వాత బెట్టింగ్ గ్యాంగ్స్ ఇచ్చే ఆఫర్ నమ్మి పందేలు కాసి మోసపోయేవారే ఎక్కువ ఉంటున్నారు. గతంలో కూడా ఓ మాజీ ఎంపీ తన ప్రతిభతో ఇలాగే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చి 2 తెలుగు రాష్ట్రాల బెట్టింగ్ రాయులను నిండా ముంచిన విషయం తెలిసిందే. దీంతో బెట్టింగ్స్ జోలికి వెళ్లకుండా ఉండడమే బెటర్. లేదు కాదు అనుకుంటే మాత్రం ఈసారి భారీ మొత్తంలో డబ్బులు, ఆస్తులు పోగొట్టుకునే వారి సంఖ్యను చూడొచ్చు. తెలుగుదేశం ప్రలోభాల, ఎన్డీఏ కూటమి వైపు నుంచి వస్తున్న ఒత్తిడిల కారణాలు ఏమైనా కావచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఇచ్చిన ఒక చట్ట వ్యతిరేకమైన ఆదేశం విషయంలో వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు, నిజాయితీకి గొడ్డలి పెట్టుగా నిబంధనలను పాతర వేస్తూ ఆయన ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకున్నారు. ఏ మెమో ద్వారా అయితే అనుచితమైన మార్గాల్లో తెలుగుదేశానికి, ఆ కూటమి పార్టీలకు దొడ్డిదారులో లాభం చేకూర్చాలని అనుకున్నారు, ఆ దారులలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వివాదాస్పద ఆదేశాల విషయంలో వెనక్కు తగ్గడం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈ దఫా తెలుగుదేశం పార్టీ ఒక అరాచకమైన దందాను సాగించింది. రాష్ట్రంలో గత ఎన్నికల సమయంలో 2.9 లక్షల వరకు పోస్టల్ బ్యాలెట్లు పడ్డాయి. అదే సమయంలో ఈ సంవత్సరం ఏకంగా 4.4 లక్షల వరకు పడ్డాయి. అంటే 1.5 లక్షల పోస్టల్ బ్యాలెట్లు తేడా అన్నమాట. జగన్ ప్రభుత్వం మీద ఉద్యోగుల్లో బీభత్సమైన వ్యతిరేకత ఉన్నదని, అందువల్ల ఉద్యోగులంతా జగన్కు వ్యతిరేకంగా వేశారని తెలుగుదేశం చాలా ప్రచారం చేసింది. నిజానికి పోస్టల్ బ్యాలెట్లలో అటెస్టింగ్ అధికారి సంతకం, స్టాంపు లేకుండా నకిలీ ఓట్లను భారీగా తెదేపా వేయించినట్లుగా ఆరోపణలున్నాయి. దాన్ని కవర్ చేయడానికి ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకత కార్డు తెరపెక్కి తెచ్చారు. అయితే అటెస్టింగ్ అధికారి స్టాంప్ లేకుండా వేసిన వాటిని కూడా లెక్కించాలంటూ తెదేపా ఈసీపై ఒత్తిడి తెచ్చింది. ప్రధానాధికారి మీనా కూడా దానికి అనుగుణంగా ఉత్తర్వులు ఇచ్చేశారు. అయితే ఇది కేవలం తెదేపాతో కుమ్మక్కు అయి చేసిన వ్యవహారమేనని ఆక్రోశం వెళ్లగక్కిన వైఎస్ఆర్సీపీ హైకోర్టు తలుపు తట్టింది. అయితే హైకోర్టులో పిటిషన్ విచారణలో ఉండగానే స్టాంప్ లేకుండా వేసిన పోస్టల్ బ్యాలెట్లు కూడా లెక్కించాలంటూ ఇచ్చిన మెమోను ఎన్నికల అధికారి వెనక్కి తీసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా జారీ చేసిన మార్గదర్శకాలను తొంగలో తొక్కేస్తూ ఇచ్చిన ఆదేశాలు ఖచ్చితంగా తెలుగుదేశానికి ఫేవర్ చేయడానికే అని ఈ చర్యతో తేలిపోతోంది. పిటిషన్పై హైకోర్టులో తీర్పు రాకముందే విజయం సాధించినట్లు అయిందని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళంలో 2 కుటుంబాలు 2 పార్టీల నుండి దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తూ వస్తున్నాయి. కింజారపు కుటుంబం, ధర్మాన కుటుంబం వేరు పార్టీలలో ఉంటూ
రాజకీయంగా సవాల్ చేసుకోవడం అందరికీ తెలిసిందే. ఈసారి కూడా అదే జరిగింది. కింజరపు ఫ్యామిలీ నుంచి అచ్చెన్నాయుడు టెక్కెలి ఎమ్మెల్యేగా, అబ్బాయి రామ్మోహన్ ఎంపీగా పోటీ చేశారు. ధర్మాన కుటుంబం నుంచి ప్రసాదరావు శ్రీకాకుళం నుంచి, కృష్ణదాస్ నర్సన్నపేట నుంచి పోటీలో ఉన్నారు. ఉమ్మడి శ్రీకాకుళంలో 10 సీట్లకు గత ఎన్నికల్లో 8 సాధించిన వైసీపీ ఈసారి కూడా అదే మ్యాజిక్ని కంటిన్యూ చేస్తామని అంటోంది. ఈసారి అటు తిరగబడిందని, వార్ వన్ సైడ్ అని టీడీపీ అంటోంది. తమకున్న సర్వేలు చూస్తే మొత్తం సీట్లు మేమే గెలుస్తామని అచ్చెన్నాయుడు అంటుంటే, మా సర్వేలే నిజం, వైసీపీ మరోసారి విజయఢంకా మోగిస్తుందని ధర్మాన ప్రసాదరావు అంటున్నారు. ఇద్దరూ రాజకీయంగా వ్యూహకర్తలే. ఇద్దరు జిల్లా రాజకీయాలను కనుసన్నల్లో నడిపిస్తున్న వారే. దీంతో శ్రీకాకుళం జిల్లాలో ఏ పార్టీకి విజయం, ఎవరికి మెజారిటీ సీట్లు అన్న చర్చకు తెరలేచింది. వైసీపీకి పలాస, శ్రీకాకుళం, నర్సన్నపేట, ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ, పాతపట్నంలలో గెలుపు ఉంటుందని వైసీపీ ధీమాగా ఉంటే, టీడీపీ లెక్కలు చూస్తే టెక్కలి, ఆముదాల వలస, ఎచ్చెర్ల, రాజాం, పలాస, శ్రీకాకుళం, నరసన్నపేట, పాతపట్నం, ఇచ్చాపురంలలో తమదే విజయం అన్నట్లుగా ఉంది. ఈ 2 పార్టీల అంచనాల్లో ఎవరిది కరెక్ట్ అన్నది జూన్ 4న వచ్చే ఫలితమే క్లారిటీ ఇవ్వాలి. అయితే శ్రీకాకుళంలో నువ్వానేనా అన్నట్లుగా పోరుసాగింది. చెరిసగం సీట్లు రావచ్చన్నది ఒక సాధారణ అంచనాగా ఉంది. టీడీపీకి చెందిన 3 మాజీ మంత్రులు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈసారి ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ 3రికి ఆయా సీట్లలో టఫ్ ఫైట్ నడిచింది అని పోలింగ్ సరళి అనంతరం వార్తలు చెబుతున్నాయి. వివిధ సర్వేల అంచనాలు చూస్తే ఈ 3లో ఒకరు ఖాయంగా ఓటెంపాలు అవుతారని కూడా అంటున్నారు. ఉమ్మడి విశాఖ భీమునిపట్నం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి ఈసారి అనుకున్నంత ఈజీగా లేదని అంటున్నారు. ఇక్కడ ఢీ అంటే ఢీ అన్నట్లుగా వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుతో పోరు సాగిందని అంటున్నారు. దీనిని టఫ్ ఫైట్గానే పోస్ట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి. మరో సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో గట్టి పోటీని ఎదుర్కొంటున్నారని అంటున్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఇద్దరూ తనదైన శైలిలో వ్యూహాలకు పదును పెట్టారు. దాంతో ఎవరు విజేత అన్నది చెప్పలేని పరిస్థితి అంటున్నారు. మాడుగులకు చివరి నిమిషంలో షిఫ్ట్ అయిన మరో సీనియర్ టీడీపీ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి ఓటమి పలకరించవచ్చు అని పోలింగ్ అనంతర సరళి తెలియచేస్తోందంటున్నారు. అక్కడ పోటీకి దిగిన ఉప ముఖ్యమంత్రి కుమార్తె ఈర్లె అనురాధ తొలి ప్రయత్నంలోనే వైసీపీ తరపున విజయం సాధిస్తుందని అంటున్నారు. ఇలా 3 మాజీ మంత్రుల రాజకీయ జాతకం ఎలా ఉండబోతుంది అన్నది జూన్ 4 ఫలితాలు స్పష్టంగా చెబుతాయని అంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకుని పోవడంలో ప్రశంసలు అందుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా నడుచుకునే తీరుపై ఏపీలో కూడా చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి రాజకీయాలు ఎలా ఉన్నా కొన్ని విషయాల్లో మాత్రం ఆయన తీరు ఆదర్శం, అనుసరణీయం అని మెజార్టీ ప్రజానికం అంటోంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర చిహ్నం గీతంపై ఆ రాష్ట్రంలోని ప్రముఖుల అభిప్రాయాన్ని తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం నిర్వహించే కీలక సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించడం విశేషం. గతంలో తెలంగాణ సాధన సమయంలో కీలక పాత్ర పోషించిన ఎంపీలను ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో మార్పులు, అలాగే గీతానికి కీరవాణి సంగీతం అందించడంపై వివాదం నెలకొంది. తెలంగాణ చిహ్నం నుంచి చార్మినార్, కాకతీయ ఆర్చ్ తొలగించడంపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. గురువారం కేటీఆర్ నేతృత్వంలో నిరసన కూడా చేపట్టింది. అలాగే తెలంగాణ గీతానికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన కీరవాణి సంగీతం అందించడంపై కూడా తెలంగాణ ఉద్యమకారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పక్షాల అభిప్రాయాన్ని సేకరించి తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించడం మంచి పరిణామంగా చెప్పొచ్చు. ఏపీ విషయానికి వస్తే గత 10 ఏళ్లలో చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏనాడు రేవంత్ల అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాల్ని తీసుకోవాలని అనుకోలేదు. అసలు ఇతర పక్షాలను గుర్తించిన పాపాన పోలేదు. కానీ తెలంగాణలో రేవంత్ మాత్రం కనీసం ఇతరుల అభిప్రాయాల్ని తెలుసుకోవాలని అనుకున్నారు. వారితో సమావేశమై ఏకాభిప్రాయంతో మంచి నిర్ణయం తీసుకుంటే అంతకు మించిన ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏముంటుంది? ఇది వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.